ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి విఘాతం లేకుండా కొనసాగించడమే ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. సమర్థ నాయకత్వంలో పాలన సాగుతూ అభివృద్ధి బాటలో పయనిస్తోందని తెలిపారు. 2018 జూన్ నాటికి వంశధార, స్వర్ణముఖి నదుల అనుసంధానం, 2019 నాటికి 100% అక్షరాస్యత సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగరేశారు. వివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఉన్నతాధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలపాలన్న ముఖ్యమంత్రి లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు. నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణంలో సీఎం కార్యాచరణను అభినందించారు. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సు ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమని గవర్నర్ అన్నారు. While the state reorganization had put tremendous stress on the financial and other resources, my government's commitment to surge forward with specific growth strategies yielding a fruitful result, double-digit growth, inclusive growth, continues relentlessly. Growth story of Andhra Pradesh reveals encouraging trends. Due to the untiring efforts and innovative policies, my government could successfully post a healthy growth rate of 12.23% during the first half of the financial year 2016-17. Andhra Pradesh, as a predominantly agrarian state, where about 60% of the population eke out their livelihood in the primary sector, needs special focus on agriculture. The primary sector mission set in the state is working closely with the departments in delivering results, especially in productive improvement and value addition. ఆర్థిక సమస్యలున్నా సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తుందని గవర్నర్ అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తుందని తెలిపారు. ఉపాధి అవకాశాలు పెంచేందుకు ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన అభివృద్ధి ఫలాలు అందరికీ సమంగా అందేలా కృషి చేద్దాం. ఇందుకోసం అందరం చేయి కలిపి పరస్పర సహకారంతో సమిష్టంగా కృషి చేద్దాం. ఈ రాష్ట్రం మీది నాది అనేది కాదు, ఈ రాష్ట్రం మనది అని అదే ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు పోవాలి. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధనం కోసం అనుక్షరం శ్రమిద్దాం. ఈ లక్ష్య సాధనలో యువతరం ముందుకు రావాలని ఉత్సాహంగా, స్వచ్ఛంగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని కోరుతూ అందరూ కలిసి ఈ రాష్ట్రంని ఒక గొప్ప రాష్ట్రంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. కార్యక్రమంలో శకటాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. మిషన్ హరితాంధ్రప్రదేశ్ ఇతివృత్తంతో అటవీశాఖ శకటం మొదటి స్థానంలో నిలవగా, సిఆర్డీఏ ఆరోగ్య శాఖ శకటాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. సాయుధ దళాల కవాతు ప్రదర్శనలో సైనిక దళం ప్రథమ బహుమతి గెలుచుకుంది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి గవర్నర్ పతకాలు అందజేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో జాతీయ జెండాను ఎగరేశారు. ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి రాజమౌళి, సీఎం ప్రధాన భద్రతాధికారులు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసు దళాల నుంచి ముఖ్యమంత్రి గౌరవ వందనం స్వీకరించారు. కార్యాలయ సిబ్బందికి బహుమతులు ప్రదానం చేశారు. విజయవాడలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం పేషి సంయుక్త కార్యదర్శి ప్రద్యుమ్న జాతీయ జెండాను ఎగురవేశారు. సిబ్బంది, అధికారులు పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.